గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన కోణాన్ని ప్రభుత్వం బయటపెట్టింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ కు భారీగా లబ్ధి చేకూరినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గ్రీన్కో బాండ్లు కొన్నట్లు సమాచారం. ఈ డేటాను ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. బీఆర్ఎస్ నుంచి 49 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను గ్రీన్కో కంపెనీ అనుబంధ సంస్థలు కొన్నట్లు తెలిసింది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య లావాదేవీలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి చర్చలు మొదలైనప్పటి నుంచి లావాదేవీలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, గ్రీన్కోకు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? కార్ రేస్ వ్యవహారంలో మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వ్యవహారాలపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించింది ఏసీబీ. ఈ క్రమంలో కూడా ఇటు మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలైనటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీల పైన కూడా దాడులు తనిఖీలు నిర్వహించి పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే గత 2022లోను అదేవిధంగా ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీకి చూసినట్టయితే గ్రీన్కో కంపెనీ నుంచి ఏప్రిల్లో 31 కోట్లు, అదేవిధంగా అక్టోబర్లో 10 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్ల రూపంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున విరాళాలు అందాయి. దానికి క్విడ్ ప్రోకో రూపంలోనే ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి వ్యవహారాలను అప్పగించడంలో ప్రధానంగా ఇది క్విడ్ ప్రోకో రూపంలో పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి అనే వ్యవహారాలపైననే ప్రధానంగా ఏసీబీ కూడా ఈ దిశగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గత వారం రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీతో పాటు గ్రీన్కో కంపెనీల పైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి యజమాని అయినటువంటి చలమలశెట్టి అనిల్కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 18వ తేదీన గ్రీన్కో సంస్థ సంబంధించినటువంటి అధికారి అయినటువంటి యజమాని అయినటువంటి చలమలశెట్టి అనిల్తో పాటుగాను అదేవిధంగా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఓ వైపున చూసినట్టయితే ఇవాళ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఓ వైపున ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన వ్యవహారంలో ఇక కేటీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు నిందితులుగా ఉన్నటువంటి విచారణ కూడా మొదటి దఫాలో కూడా వారి విచారణ పూర్తయింది. ఆ తర్వాత వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో క్విడ్ ప్రోకో రూపంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేలాగా కూడా గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలు ఎలక్ట్రో బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున 41 కోట్ల రూపాయలను అందించారు. దానికి ప్రతిఫలంగానే ఈ ఫార్ములా సంబంధించిన వ్యవహారాలను ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి వీళ్ళు కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకున్నారు. పరస్పరం సంబంధించినటువంటి లబ్ధి చేకూర్చేలాగా క్విడ్ ప్రోకో చేసుకున్నారనే వ్యవహారాలపైన ప్రధానంగా ఏసీబీ అధికారులు ఆ దిశ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మనం చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఫెమాకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా అప్పుడు ఉన్నటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ ఏ విధంగా కొనసాగాయి, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రూల్స్ను ఏ విధంగా వైలేషన్ చేశారనే విషయాలపైన కూడా ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ దిశ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున ఇప్పటికీ పలు చోట్ల ఏదైతే ఎస్ నెక్స్ట్ జెన్ అదేవిధంగా గ్రీన్కో కంపెనీల పైన రైడ్లు నిర్వహించారో, తనిఖీలు చేసి పలు కీలకమైనటువంటి దస్తావేజు డాక్యుమెంట్లను ఇతరకు సంబంధించినటువంటి ఆధారాలను అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు చాలా వరకు పలు కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టగలిగారు. కాబట్టి ఇక వారికి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీతో పాటుగాను గ్రీన్కో సంస్థ యజమాని అయినటువంటి చలమలశెట్టి అనిల్కు 18వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది.